అందరికీ నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ మనందరికీ గుండెలు బరువెక్కే విషయం. ఈరోజు హన్మకొండ కలెక్టరేట్‌లో నాకొక విషయం కనబడింది. ఒక ఇద్దరు 80+ వృద్ధ దంపతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎటెళ్తున్నారా అని చూస్తే వాళ్ళు సీదా కలెక్టర్ దగ్గరికి పోయారు. వారు హన్మకొండ కలెక్టర్ దగ్గరికెళ్ళి ఒక కంప్లెయింట్ చేస్తున్నారు. ఏంటి ఈ వయసులో వీళ్ళు ఎవరి మీద కంప్లెయింట్ చేస్తున్నారు? ఏం జరిగింది? వీళ్ళ ఇంటి దగ్గర ఏమైనా గొడవ అయిందా? లేకపోతే ఆ పొలాన్ని ఎవరైనా కబ్జా చేశారా? లేకపోతే ఇంకేదైనా జరిగిందా వాళ్ళ కుటుంబంలో అని నేను ఆరా తీశాను. చూస్తే ఒక విస్తుబోయే విషయం తెలిసింది. వారు కంప్లెయింట్ చేసింది ఎవరి మీద కాదు, కన్న కొడుకుల మీద. చూడ్డానికి షాకింగ్‌గా ఉన్నా ఇది మాత్రం నిజంగా నిజం. హన్మకొండ ప్రాంతానికి చెందిన ఈ 80+ ఇయర్స్ 80 సంవత్సరాల పైన ఉన్న ఇద్దరు దంపతులు ఎవరు ఊహించని విధంగా కొడుకుల చేత ఆస్తి కోసం వేధింపులకు గురవుతున్నారు. ఆస్తి కోసం అంటే అట్లా ఇట్లా కాదు. వీళ్ళకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులని కని పెంచి పెద్ద చేసి వారిని ఒక స్థాయికి తీసుకొచ్చారు. స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వయసు అయిపోతుంది కాబట్టి ఆ ఉన్న 10 ఎకరాల పొలాన్ని ముగ్గురు కొడుకులకి సమానంగా పంచారు. ముగ్గురికి 3 ఎకరాలు చొప్పున పంచి 10 ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరం మాత్రం వీళ్ళ పేరు మీద ఉంచుకొని వీళ్ళ మెయింటెనెన్స్ కింద ఉంచుకున్నారు. అయితే ఎకరం పొలం వీళ్ళ పేరు మీద ఉన్నా కానీ వీళ్ళకి 80 ఇయర్స్ పైగా ఏజ్ ఉండడంతో ముగ్గురు కొడుకులు కూడా వీళ్ళని మెయింటెనెన్స్ షేరింగ్ కింద పంచుకున్నారు. నా దగ్గర 2 నెలలు, నా దగ్గర 2 నెలలు, నా దగ్గర 2 నెలలు, అట్లా 6 నెలల పాటు ముగ్గురు ఇళ్లలో ఉంటూ రొటేషన్ ప్రకారం వీళ్ళు ఉండాలి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ముగ్గురు కొడుకుల మధ్య ఒక సమస్య వచ్చింది. తాము పంచుకున్న పొలం సరిహద్దుల విషయంలో ఏర్పడిన విభేదాలతోటి ఈ ముగ్గురు కొడుకులు కూడా ఘర్షణ పడుతున్నారు. ఘర్షణ నేపథ్యంలో ఆ పొలం ఇచ్చిన తల్లిదండ్రులు తమకు సక్రమంగా పంచలేదంటూ ముగ్గురు కలిసి తమ తల్లిదండ్రులను బయటికి గెంటేశారు. చూడండి ఎంత అన్యాయం. తమకు జన్మనిచ్చి ఒక రూపాన్నిచ్చి తమకు శక్తియుతులనిచ్చి సంపాదించిన ఆస్తినిచ్చి చివరి దశలో చూడడానికి కూడా ఇబ్బంది కలిగి ఆ గట్టి వివాదంలో ఎటు తేలకపోవడంతో దాని కారణంగా భావిస్తూ ముగ్గురు కొడుకులు కలిసి వాళ్ళ అమ్మ నాన్నని బయటికి గెంటేశారు. వీళ్ళ ఆలన పాలన చూసేదెవరు? 80 సంవత్సరాల వయసులో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది? వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళని చూసుకోవడానికి బాధ్యతగా భావించాల్సిన ఆ ముగ్గురు కొడుకులు కూడా బాధ్యతను విస్మరించి ఆస్తి వ్యవహారంలో గొడవపడి తమకు ఆస్తి సక్రమంగా పంచివ్వలేదు, దానికి మీరే కారణం అంటూ ఆ తల్లిదండ్రులని ఇద్దరిని కూడా రోడ్డు మీద గెంటేయటం, వాళ్ళు బజార్న పాలవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఊరి పెద్దలు ఎవరు సర్ది చెప్పినా కూడా ఆ కొడుకులు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి డబ్బు తప్ప తల్లి తండ్రి అనే అభిమానం కానీ ప్రేమ కానీ అది లేదు. ఆ బుద్ధి ఉంటే ఇదంతా ఎందుకు చేస్తారు? కానీ తీరా వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ కొడుకుల వ్యవహారం ఎటు పెద్ద మనుషులు చెప్పినా మారట్లేదు, ఎవరు చెప్పినా వినట్లేదు అని చెప్పి ఇక చేసేదేం లేక ఎటు పాలిపోయిన పరిస్థితుల్లో హన్మకొండ కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు చేశారు. ఏమని చేశారు? మా ఆస్తి మాకు తిరిగి ఇవ్వండి. మేము దాదాపు 60 సంవత్సరాల పాటు కష్టపడి రక్త మాంసాలు ధారపోసి ఒక 10 ఎకరాల పొలాన్ని సంపాదించుకున్నాము. ఆ పొలాన్ని మా తదనంతరం ఎవరున్నారుగా మా కొడుకులే కదా అనుభవించేదంటూ ఆ ముగ్గురు కొడుకులకు కూడా మేము ఉండగానే సమానంగా పంచిచ్చాము. అయితే ఆ ఆస్తి సరిహద్దుల విషయంలో గొడవలతోటి వారు ముగ్గురు కూడా గొడవపడి మమ్మల్ని బయటికి గెంటేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము సంపాదించి మా కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని తిరిగి మాకు అప్పగించండి అంటూ ఆ తల్లిదండ్రులు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. వాళ్ళు చేసింది కరెక్టే. ఎందుకంటే కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ఆస్తి ఇచ్చినా కానీ బుద్ధి గడ్డి తిన్న ఆ కొడుకులు తల్లిదండ్రుల్ని చూడాల్సిన వయసులో చూడకుండా ఆస్తి కోసం గొడవలు పడుతూ ఆ గొడవకు మీరే కారణం అంటూ వాళ్ళని బయట కెంటేయటం మాత్రం చాలా బాధాకరం, చాలా అమానుషం కూడా. కొడుకు పుడితే చాలు తమను చూసుకుంటాడని భావించే రోజుల్లో ముగ్గురు కొడుకుల్ని కని నానవస్థలు పడి చివరికి రోడ్డు పాలయ్యి చేసేది లేక మా ఆస్తి మాకు తిరిగి ఇవ్వండి, ఈ దశలో మేము చనిపోయేదాకా మా ఆస్తి మాకుంటేనే మాకెవరైనా ఇంత అన్నం పెడతారు, ఇంత షెల్టర్ ఇస్తారు, మమ్మల్ని కంటి పాపలా చూసుకుంటారంటూ ఈ తల్లిదండ్రులు ఇప్పుడు కలెక్టర్కి ఫిర్యాదు చేసిన ఘటన మాత్రం ఇప్పుడు సభ్య సమాజంలో తల్లిదండ్రులను పిల్లలు చూసే అంశాలపై చర్చకు దారితీస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆధునిక పోకడలు ఎక్కువయ్యి బాగా చదువుకొని
బాగా డబ్బు వస్తుందని ఆశతోటి విదేశాలకు పోతున్న పిల్లలు తల్లిదండ్రులు చనిపోయారని తెలిస్తే కూడా వచ్చే పరిస్థితి లేని ఘటనలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం లాంటి ప్రాంతాల్లో తల్లో తండ్రో చనిపోయారని అమెరికాలో ఉన్న పిల్లలు తెలిస్తే తిరిగ్గా 3 రోజుల తర్వాత వస్తున్నారట. ఈ మధ్య ఖమ్మంలో ఒక పెద్ద ఆయన చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి రావడానికి ఒకరోజు సరిపోతుంది, కానీ వాళ్ళు 4 రోజుల తర్వాత వచ్చారట. ఏంటంటే వాళ్ళకి లీవ్లు అడ్జస్ట్ కావట్లేదంట. అక్కడున్న పని విధానాలు, అక్కడున్న పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. మేము 4 డేస్ తర్వాత వస్తాం, ఏదో పండగకి రావటమో, పెళ్ళికి రావటమో, చుట్టాలింటికి రావటం లాగా మేము 4 రోజుల తర్వాత వస్తాము. ఈ 4 రోజులు మా ఫాదర్ డెడ్ బాడీని అదేదో ఆసుపత్రిలో మార్చిలో దాచిపెట్టండి అని చెప్పారట. బంధువులు చేసేది లేక 4 రోజుల పాటు ఆ ఆసుపత్రి మార్చిలో డెడ్ బాడీ ఉంచి వాళ్ళు వచ్చిన తర్వాత పట్టకొస్తే ఫార్మాలిటీగా గంట సేపు ఇంటి ముందు ఉంచి కార్యక్రమాలు పూర్తి చేసేసి 3వ రోజు కార్యక్రమాలను కూడా హడావిడిగా పూర్తి చేసుకొని ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టుకొని ఆడిటర్తో మాట్లాడి మొత్తం సెటిల్మెంట్ చేసుకొని 3వ రోజు సాయంత్రానికి అమెరికా వెళ్ళిపోయారట. అంటే జన్మనిచ్చిన తండ్రి చనిపోతే ఆయన దహన సంస్కారాలు చేయడంలో కానీ, ఆయన కర్మకాండాలు చేయడంలో కానీ, తదనంతర కార్యక్రమాలు చేయడంలో కానీ వాళ్ళకి టైం లేదు. ఎంతసేపు అక్కడ అమెరికాలో ఉద్యోగం, ఆస్తులు సంపాదించుకోవటం, తమ భవిష్యత్తు నిర్మించుకోవటం. మరి నీ భవిష్యత్తు కోసం జీవితకాలం కష్టపడిన తండ్రిని కానీ తల్లిని కానీ చూసుకునే టైం కానీ బతికున్నప్పుడు చూసుకోలేవు, చనిపోయిన తర్వాత కూడా వారికి సరైన విధంగా కర్మకాండాలు చేయలేవు. మరి ఎందుకు మీరుండి? అమెరికాలో ఉన్న పరిస్థితి అట్లుంది, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇట్లున్నది. ఈ వ్యవహారం ఇప్పుడు తల్లిదండ్రుల కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది. సమాజంలో నెలకొన్న విష సంస్కృతికి ఇది అద్దం పడతా ఉంది. చర్చించుకోవడానికి బాగానే ఉన్నా కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. ఇటువంటి వ్యవహారాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ బాంధవ్యాలు పెంచే విధంగా పెంపకం జరగాలి. పెంచిన తర్వాత కూడా తమను ఇంతకాలం పెంచిన తల్లిదండ్రులను చూసుకోవడం ఒక బరువుగా కాకుండా బాధ్యతగా భావించిన పిల్లలు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.